ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనము వాక్య భాగంలోనికి వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమములను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేవుడు ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనము వాక్యము లోతుగా ధ్యానించుటకు పరిశుద్ధాత్మ సహాయము చేయునుగాక. మన మనోనేత్రములు వెలిగించబడినట్లు ప్రభువు మన హృదయము తెరచునుగాక. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం. దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం. ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని మనము ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆయన మనకు వాక్యమును నేర్పించడానికి ఇష్టపడుతూ ఉండగా మనందరం నేర్చుకోవడానికి సిద్ధపడి ముందుకు వెళదాం. చూడండి ప్రియ సహోదరులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని చుండగా, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియ సహోదరులారా, మనం ఇందాక చదువుకున్నట్టుగా హెబ్రీలకు రాసిన పత్రికలో మరొక మారి మాట చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేవదూతల ద్వారా వాక్యము పలుకుబడింది. మరి పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ఒక్కొక్క దేవదూత ప్రత్యక్షమవుతూ వచ్చారు. మరి అబ్రహాము దగ్గరికి అయితే 2 దేవదూతలు వచ్చారు, 3
ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు ప్రభువుగా మనము తెలుసుకోవచ్చు. ఇలా చూస్తూ వస్తే ఇక్కడ చూస్తే లూకాసు వార్తలో దేవదూతలు పరలోక సైన్య సమూహం మొత్తము కనబడుతూ ఉంది. దేవుడే నరునిగా భూమి మీదకి వచ్చాడు. కన్యక గర్భము ధరించి కుమారుని కన్నది. దేవుడే నరుడిగా తన సంకల్పమును నెరవేర్చడానికి అనాది కాలంలోనే ఆయన సంకల్పించుకున్నటువంటి కార్యమును నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఈ యొక్క కార్యమును మరి తెలపడానికి పరలోక సైన్య సమూహమే భూమి మీదకి వచ్చేసింది. పరలోక సైన్య సమూహం మొత్తం కూడా భూమి మీదకి రావడం జరిగింది. వాళ్ళందరూ ఆ యొక్క సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఏ దూతతో? గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చి చెప్పినటువంటి ఆ యొక్క దూతతో కూడా ఉండి ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవదూతల ద్వారా వాక్యము ప్రకటించబడింది, వాక్యం పలుకబడింది. ఏమిటిది అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అదే విధముగా ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఏమిటిది అని మనం ఒక్కసారి గమనిస్తే, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము మనకేం తెలియజేస్తుంది అని మనం పరిశీలించినట్లయితే, ప్రియ సహోదరులారా, మన అతిక్రమములను, మన అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉన్నది. న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, అనగా నీకు నాకు మనందరికీ బదులుగా యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో మరణించి యాగమై ఆయన రక్తాన్ని చిందించి విమోచించి ప్రతిఫలము ఆయన మన పాపమునకు, మన అవిధేయతకు, మన అతిక్రమాలకు ప్రతిఫలము ఆయన చెల్లించాడు. ఆయన మూల్యం చెల్లించాడు, రక్షణను అనుగ్రహించాడు. అయితే యేసు ప్రభు వారు కన్యక గర్భమున జన్మించిన తరువాత ఈ సంగతులు మనకి ఏం నేర్పిస్తున్నాయి అని మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మన జీవితాన్ని ఎలా దిద్దుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము ఏం నేర్పుతుంది? మన జీవితాన్ని ఎలా కట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? ఈ యొక్క
సందర్భం అంతా మనకి ఏం నేర్పుతుంది? చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. దేవుని గొర్రెపిల్ల పశువుల తొట్టి గురించి నేర్చుకున్నాం. తర్వాత జ్ఞానుల గురించి నేర్చుకున్నాం, హేరోదు గురించి నేర్చుకున్నాం, మరియ గురించి నేర్చుకున్నాం, యోసేపు గురించి నేర్చుకున్నాం. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే అనేక విషయాలు నేర్చుకుంటూ ఇదిగో యేసు క్రీస్తు యొక్క జననములో ఎన్నో ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. వాటిని నేర్చుకుంటూ మనం ఎదగాలి తప్ప పండుగగా ఆచరించడం అనేది అల్లరికి దారి తీస్తుంది. క్రీస్తు పుట్టుకను పండగగా ఆచరించడం అనేది దేవుని సంకల్పము కాదు. అందులో చాలా ఎన్నో గూఢమైన సంగతులు అర్థం చేసుకుంటే ఎన్నో ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయనే సంగతులు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే దేవదూతల ద్వారా పలుకబడిన ఆ వాక్యము మనకి ఎంత ప్రయోజనకరమో, మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈరోజు మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఇప్పుడు గొర్రెల కాపరుల గురించి మనము మాట్లాడుకోవడం లేదు, ఎందుకంటే గొర్రెల కాపరుల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ముందుంది. అది చాలా లోతైనటువంటి విషయం, ధ్యానించుకుందాం. ఎందుకని దేవదూత గొర్రెల కాపరులకే ప్రత్యక్షమయ్యాడు, గొర్రెల కాపరుల దగ్గరికే వచ్చి సువర్తమానమును తెలిపాడు అనే విషయము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి విషయం. చాలా మంది చాలా రకాలుగా దీని గురించి చెబుతూ ఉంటారు. కొంతమంది గొల్లలు అంటారు. కాదండి, ఇజ్రాయేలీలకు పశు సంపద ఎక్కువ. వాళ్ళకు గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. మనం యాకోబు, అబ్రహాం దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి అందరినీ గమనించవచ్చు. అందును బట్టి వాళ్ళు వారికి ఉన్న మందనలు మరి మేపుకుంటూ ఉంటారు. అంతేకాని వారికి వారి యొక్క పనిలో భాగము ఇదంతా కూడా చాలామంది ఏమంటారంటే గొల్లలు అని చిత్రీకరిస్తున్నారు. కాదు, కాపరులు అంటే చాలా అర్థం ఉంది. గొర్రెల కాపరులు రాత్రివేళ కాచుకుంటున్నారు పొలములో ఉండి. చూడండి ప్రియ సహోదరులారా, దానిని ముందు ధ్యానించుకుందాం. తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత క్షమించాలి, చిన్న అంతరాయము కలుగుతోంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మొదటిగా ఆ యొక్క గొర్రెల కాపరులతో పాటుగా మనము కూడా ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే భయపడకుడి. ఈ విషయం ఎంత దూరము నువ్వు ఆలోచిస్తావో అంత దూరము నీకు అర్థమవుతుంది. నీవు దేని గురించి భయపడుతున్నావో, దేని గురించి భయాందోళన గురవుతున్నావో ఆ ప్రతి విషయంలోనూ
దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, భయపడకుడి. ఎన్నోసార్లు చూడొచ్చు బైబిల్లో, భయపడకుడి. పాపము వలన మానవుడు మరణ భయముతోటి, మరణమునకు దాస్యత్వమై మరణ భయముతోటి, శరీర సంబంధమైన మరణము ఆత్మను కూడా నశింపజేసేటువంటి స్థితికి తీసుకెళ్ళవచ్చు పరిస్థితిలో, మరణ దాస్యత్వంలో భయాందోళనకు గురవుతూ, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడైనా, ఎంత నీచ స్థితిలో ఉన్నవాడైనా, ఎంత పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రతివాడు మరణమును అనేది కబలించడానికి ప్రతి ఒక్కరిని కబలిస్తుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చుంటివి. పాపం వల్ల వచ్చిన జీతం మరణం, అది ఆదాము ద్వారా ప్రతి ఒక్కరికి సంప్రదించింది. అది అందరికీ కూడా సంక్రమిస్తూ వచ్చింది, వస్తూ ఉంది. ఇక చివరి వరకు ఆదాములో నుంచి వచ్చే వారందరూ పాపమునకు దాసులే. పాపము అందరి మీద ప్రభుత్వం చేస్తుంది. క్రీస్తు ద్వారా ఆ పాపము నుండి విమోచన దొరుకుతుంది. ఇది ప్రతి మానవుడు ఎరగాలని దేవుని సంకల్పం. అయితే ఈ మరణ దాస్యత్వంలో పడి ఉన్న ప్రతి మానవుడు ఎంత సంపాదించినా, ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎన్ని విమానాలు కొన్నా, ఎంత పెద్ద మేడలు కట్టినా, ఆకాశాన్ని అంటేటువంటి మేడలతో తులతూగినా, సుఖభోగాలతో అనుభవించిన, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మరణ భయము మనిషిని వీడిపోలేదు. అయితే ప్రభువు చెబుతూ ఉన్నాడు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, భయపడకుడి. పాపములో పడి ఉన్న ప్రజలారా భయపడకుడి. మరణ భయముతో భీతి చెంది ఉన్న ప్రజలారా భయపడకుడి. భవిష్యత్తును గురించి భయపడుతున్న ప్రజలారా భయపడకుడి. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి భయముతో గడుపుతూ ఉండగా, భయములో మనిషి ఉండగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, భయపడకుడి. మరణము మృంగివేయకుండా, మరణము ఇదిగో నరక శిక్షకు కొనిపోకుండా, ఈ జీవితంలోనే ఆ మరణాన్ని నుంచి తప్పించుకొని మరణ దాస్యత్వం నుంచి విడిపింపబడ్డానికి ఒక అవకాశము దొరికింది. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుని ఎరిగి కూడా, రక్షణ పొందానని చెప్పుకుంటూ కూడా, నేను విమోచించబడిన ప్రజలము అని చెప్పుకుంటూ కూడా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీకు భయము అనేది ఉంది అంటే నీవు ఎక్కడున్నావో ఆలోచన చేసుకో. నిజముగా నీకు యేసుక్రీస్తు అర్థం కానట్టే. సరైన విధానంలో యేసుక్రీస్తు నీకు అర్థం కాలేదని నువ్వు అర్థం చేసుకోవాలి. నీలో భయం ఉన్నా ఆశ్రయించాల్సిన స్థానము ప్రభు పాదాల చెంత. నీ భయమును పారద్రోలి, నీ భయము నుండి ఆయన విడుదల కలిగించి ధైర్యమునిచ్చే దేవుడు ఆయన.
లోకము దేవుని ఎరుగలేదు గనక, ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు గనక వారికి భయం ఉంటుంది. కానీ లోకంలో నుంచి విమోచించబడి, పాపంలో నుండి విమోచించబడి, క్రీస్తు రక్తంతో కొనబడిన ప్రియ దేవుని సంఘమా, ఇంకా నీవు భయాందోళనలకు గురి అవుతున్నావు అంటే నీకు సువార్త ఏమి తెలుసు అని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ కుటుంబం ఇంకా భయాందోళనలతో గడుపుతుంది అంటే నీకు సువార్తమానము ఏమి తెలుసు, ఎంతవరకు నీకు తెలుసు? నీ కుటుంబంలో నుంచి భయం తొలగిపోవాలి, నీ హృదయంలో నుంచి భయం తొలగిపోవాలి, నీ జీవితంలో నుంచి భయం తొలగిపోయి క్రీస్తు ప్రేమ వలన ధైర్యం కలుగుతూ దినదినము ఆత్మీయతలో ఎదుగుతూ ప్రతి విధమైన భయమును, బెరుకును మనము భయపెట్టే విధంగా ఉండాలి తప్ప, మన ఆత్మ వర్ధిల్లుచున్న కొలది విశ్వాసముతో దేవుని పక్షముగా ఉండి భయాన్ని పారద్రోలాలి, పారిపోయేటట్టుగా మనం ఎదుర్కోవాలి తప్ప, ఇంకా క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని, క్రైస్తవురాలు అని పేరు పెట్టుకొని ఇంకా నువ్వు భయాందోళనకు గురి అవుతున్నావు అంటే నీకు సువార్తమానము సంగతి, ఇదిగో దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము నీకు ఇంకా అర్థం కాలేదని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ భయపడకుడి, భయపడకుడి. నిజముగా నువ్వు రక్షణ పొంది ఉంటే, నిజముగా ఆయన రక్షణ నీకు అర్థమైతే, ఆయన రక్తం ద్వారా నిజముగా నువ్వు విమోచించబడితే, ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడితే, నీవు భయమునకు నీలో చోటు ఉండకూడదు. క్రీస్తు పక్షముగా ధైర్యముగా ఉండడం నేర్చుకోవాలి. ప్రియ సహోదరులారా, సువార్తమానము నిజముగా సువార్త ద్వారా దేవుని యొక్క ప్రేమను ఎరిగి సువార్త ద్వారా రక్షణ పొంది ఉంటే, నేను పాపిని అని ఎరిగి ఆ పాపం నుండి విమోచన చెందుటకు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే నీవు భయపడవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో సువార్తమానము. నిజముగా నీవు సువార్త ఎరిగి ఉంటే, సువార్త ద్వారా రక్షించబడి ఉంటే, ఆయన నీ పాపముల నిమిత్తము నీకు బదులుగా మరణించాడన్న విషయాన్ని, ఆ మరణించడం కోసమే ఆయన ఈ లోకంలో జన్మించాడు, నీకు నాకు బదులుగా వధింపబడిన గొర్రె పిల్ల వలె, పష్కా పశువు వలె చనిపోవడానికి వచ్చాడు అని నీకు అర్థమై ఉంటే, చనిపోయాడు అని నీకు అర్థమై ఉంటే, నీకు నీలో, నీ కుటుంబంలో నీ ఎక్కడ కూడా భయమునకు తావు ఉండదు. అప్పుడు నీకు సువార్త అర్థమైనట్టు లెక్క. కానీ ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో భయాందోళన తొలగిపోలేదు, వారెక్కడా కూడా విశ్వాసముతో బ్రతుకుటలేదు, కుటుంబాల్లో భయాందోళనలు పోలేదు, భీతి పోలేదు. ఇవన్నీ పోకుండా ఇదిగో నా పాపం నుండి నేను విమోచించబడ్డాను అన్న ధైర్యం లేదు. కానీ చూడండి, నేడు వాక్యమునకు భిన్నముగా క్రీస్తు పుట్టాడని పండగలు చేసుకుంటున్నారు. నీ జీవితంలో ఫలితం ఏముంది? ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీ జీవితంలో నుంచి భయం తొలగిపోయిందా? విమోచించబడిన ప్రజలుగా మీరు భయాందోళన నుండి బయటపడ్డారా? బలవంతుడైన దేవుడు మాకున్నాడని మీరు భయపడకుండా జీవించేటువంటి జీవితంలో ఉన్నారా? ఆలోచించుకోండి ప్రియ సహోదరులారా.
ఈ విధంగా జీవించాలనేది దేవుని ఆశ. అందుకే భయపడకుడి, భయపడకుడి. రెండవదిగా చూడండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఎవరికి కలగబోవు సువార్తమానం అండి ఇది? రక్షణ పొందిన వారికి మరలా ప్రకటించే సువార్తమానమా, లేదా అన్యజనుల మధ్యకు వెళ్ళి ప్రజలందరికీ కలగబోవు సువార్తమానమా ఇది? వారికి ప్రకటించాల్సిన సువార్తమానమా? ఆలోచించండి. ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము అనే దేవదూత ద్వారా దేవుడు పలికించాడు కదా. ప్రజలందరికీ కలగబోవు సువార్తమానం అనగా రక్షణ పొందిన మనందరము రక్షణ లేని వారికి ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. మహా సంతోషకరమైన సువార్తమానము. చీకటిలో పడి ఉన్న ప్రజలకు వెలుగును ప్రచురించాల్సిన బాధ్యత ఉంది. పాపపు కట్లతో కట్టివేయబడిన ప్రజలకు విమోచన గురించి ప్రకటించాల్సిన అవసరం ఉంది. దుఃఖముతో భారముతో ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలకి రక్షణ సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు దేవదూత కాపర్ల దగ్గరికి, గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి ప్రకటించినట్టుగా ఈరోజు ఇదిగో యేసు ప్రభు వారు పుట్టి పెరిగి పెద్దవాడై ఇంకా పశువుల తొట్లో లేడు, సత్రంలో లేడు. ఆయన మరణించాడు, సిలువలో మరణించాడు. తన మార్గమును విషితముగా ప్రతి మానవుడు ఎరుగునట్టుగా ఆయన సిలువ వేయబడిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణ దాస్యత్వం నుంచి ప్రతి మానవుని విడిపించుటకు ఆయన ఇదిగో సజీవుడై ఉన్న దేవుడు. ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహించు దేవుడు. మరి విశ్వాసముంచు ప్రతి ఒక్కరిని ఆయన విమోచించు దేవుడు. మరి అటువంటి ప్రభు కోరుకుంటున్నది ఏమిటి ఈరోజు మనందరి గుండా అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము. రక్షణ పొందిన వారింటికి వెళ్ళి బెత్లే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రయోజనం ఏముంది? రక్షణ పొందిన ఇంటికి వెళ్ళి మేము రక్షించబడ్డాము క్రైస్తవులం అని చెప్పి ప్రతి ఆదివారము బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ, ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ మేము రక్షణ పొందామని చెప్పుకుంటూ క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? అయినా నేడు కాదు కదా రక్షకుడు పుట్టి ఉంది. మీరు అనుకున్న రోజు కాదు కదా, ఇప్పుడు కాదు కదా యేసు ప్రభు వారు పుట్టింది. సువార్త ఏంటి? 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం ఆయన సమస్త మానవాళిని విమోచించుట కొరకు సిలువలో మరణించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇది సువార్త చెప్పాల్సిన విధానం. నీ పాపముల బదులు, ఇదిగో నువ్వు పాపములో ఉన్నావు,
నీవు విమోచించడానికి నీవు ఈ లోకంలో పుట్టక మునిపే ఇదిగో నీ పాపములకు విమోచన కలిగింది. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు, నీ కోసం సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. కానీ ఈరోజు మనుష్యుల కట్టడలను, మనుషుల పద్ధతులను అవలంబించి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు అనుకుంటూ చాలా మంది వారికి అర్థం కావట్లా. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. నేడు అంటే మీరు ప్రచురించి ఆ రోజు ఏదైతే పండగ చేసుకుంటున్నాం అనుకున్నారో ఆ రోజు యేసు ప్రభు పుట్టాడా? కాదే. అయినా ఎవరికి ప్రకటించాలి? మీరు ప్రకటించడం వల్ల ఎవరికి లాభం? యేసు ప్రభు వారు కోరుకున్నది ఏంటి? దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. అనగా యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇదిగో ఈ లోకంలో నరుడిగా జన్మించాడు, కన్యక గర్భాన జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, ప్రజల్లో సంచరించాడు, తన మార్గమును విశుద్ధపరిచాడు, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు, సమస్త మానవాళి పాపం కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, అందరి పాపముల కొరకు ఆయన బలయ్యాడు, మరణించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడతారు. ఆయన తిరిగి లేచాడు గనక రేపు నీవు చనిపోయినా లేపబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల నిత్య జీవం ఉంది, నిత్య నరకం నుంచి తప్పించబడతావు. నీవు వెతుకుతున్న మోక్షం యేసులోనే ఉందని చెప్పాల్సింది సువార్త. ఇది ఎవరికి చెప్పాలి? ప్రజలందరికీ తెలియాలి. ప్రతి మనిషికి అవసరం ఈ సువార్త. కానీ ఈరోజు ఎలా అయిపోయిందో చూడండి. ఎవరో సువార్తను ఆపడం కాదు, క్రైస్తవులే సువార్తను ప్రకటించకుండా ఆపేస్తున్నారు. కారణం ఏంటి? పండగ అనే పేరుతో, పండగ అని పేరు పెట్టుకొని సమయాన్ని వ్యర్థం చేస్తూ, డబ్బులు వ్యర్థం చేస్తూ, అన్యులు ఆచరించినట్టుగా, లోకం ఆచరించినట్టుగా మర్యాదను అనుసరిస్తూ, మనుషులకు నచ్చినట్టుగా చేయడానికి వాక్యములకు భిన్నమైనటువంటి ఉపదేశాలు చేస్తూ, వాక్యానికి భిన్నమైనటువంటి ఉపదేశాలు చేస్తూ ఈరోజు రక్షణ పొందిన వారి ఇంటికి వెళ్ళి ఏమండి ఒకరికొకరు మెచ్చుకుంటూ దారి తప్పిపోతున్నారు. చివరికి వెళ్ళడం బెత్లెహేముపురమున పాటలు పాడడం, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఎవరికి చెప్తున్నారు? వెళ్ళి మేము క్రైస్తవులమని చెప్పుకొని చలామణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేడు రక్షకుడు పుట్టాడు. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. ప్రభు మన నుంచి కోరుకుంటుంది, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏమిటంటే, ప్రజలందరికీ కలగబోవు సువార్తమానము. రక్షణ పొందిన నీవు రక్షణ లేని వారికి యేసు ప్రభువుని గురించి చెప్పాలి. ఈ రోజు పుట్టాడని కాదు, వాక్యానికి భిన్నంగా వాక్యంలో ఉన్నదేంటో దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, ఇదిగో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు అనే లోకాసు వార్తలో ఉంటే దాన్ని మనం ఏం చెప్పాలండి? ఇదిగోండి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఇదిగో కన్యక గర్భాన్ని ఈ విధంగా జన్మించాడు, అప్పుడు దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ఇది కదా చెప్పాలి. కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏమండి, ఆయన 2024 సంవత్సరాల క్రితం జన్మించితే, కానీ ఈరోజు క్రైస్తవులమైన మనము దేవుని వాక్యాన్ని భిన్నంగా దేవుని వాక్యానికి భిన్నంగా ఏమాత్రము ఆలోచన లేకుండా ఎలా ఇలాంటి పనులు చేయగలుగుతున్నారో ఆలోచన చేసుకోండి. ఇది కాదు కదా ప్రభువు కోరుకుంటుంది. రక్షణ పొందిన వారికి మరలా రక్షణ సువార్త ఎందుకు? అవసరం లేదు కదా. చూడండి ప్రియ సహోదరులారా, మనము సర్వమానవాళికి రక్షణను ప్రకటించాలని దేవుని ప్రణాళిక. ఎవరికి వాళ్ళు ఇదిగో దేవుణ్ణి ఎరగని ప్రజలకు మనం
సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇది సంవత్సరం అంతా జరగాలి. మీరు అనుకుంటున్నట్టు 30 రోజులు చేయడం కాదు. మిగతా రోజుల్లో ఎక్కడికి పోతున్నారు మీరందరూ? ఆలోచన చేయండి. తర్వాత చూడండి, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు? ఇది ఆ రోజు పశువుల కాపర్ల దగ్గరికి వచ్చి దేవదూత చేత పలకబడిన వాక్యం ఈరోజు మనకందరికీ చెబుతూ ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రిందట రక్షకుడు దావీదు పట్టణమందు ఆయన పుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టి ప్రభు అయిన క్రీస్తు ఆయన దేవుడే నరుడిగా వచ్చాడు. లేఖనములు నెరవేర్చబడ్డాయి. ఆయన పెరిగాడు. ఆయన సశరీరుడుగా అందరి ఎదుట తిరిగాడు. ఆయన తన మార్గమును విషదపరిచాడు. ఆయన అనేక అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాడు. మార్గము, జీవము, సత్యము ఆయనే. అందరి పాపముల కొరకు ఇదిగో పాపములను మోసుకొని వెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు. అంతేగాని ప్రతి ఇంటికి పోయి ప్రతి చోటికి పోయి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఇప్పుడు పుట్టాడా యేసు ప్రభు వారు? కాదే. ఇది బయటికి పోయి మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఏమని? 2024 సంవత్సరాల క్రితం ఆయన ఇదిగో లేఖనముల నెరవేర్పు ప్రకారంగా దేవుడు నరుడేగా ఈ లోకానికి వచ్చాడు. పాపములు తీసివేయాలంటే పాపము లేని పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆయన లేఖనముల ప్రకారం జన్మించాడు. లేఖనం ప్రకారంగా ఆయన ఈ లోకంలో సంచరించాడు. లేఖనముల ప్రకారంగా మృతి నొందాడు. లేఖనముల ప్రకారంగా తిరిగి లేచాడు. ఇవన్నీ కూడా సువార్త అండి. ఇది పక్కన పెట్టి ఈరోజు బైబిల్లో లేని విషయాలను తీసుకొని అపోస్తులు చెప్పని బోధన చేస్తూ బైబిల్ అంగీకరించినటువంటి బోధను ఈరోజు ఇష్టానుసారంగా బోధిస్తూ క్రైస్తవ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు చాలా మంది. విశ్వాసులకు కూడా ఇదే నచ్చుతుంది. ఎంత బాధాకరం ఆలోచన చేయండి. ముందు మనం భయాన్ని విడిచిపెట్టాలి. మనము రక్షణ పొందిన అనుభవంలోకి రావాలి. నిరీక్షణ కలిగిన ప్రజలుగా బ్రతకాలి. మరణ దాస్యత్వంలో విడిపించబడ్డ మనం మరణ భయంలో లేకుండా బ్రతకాలి. ఆ సంతోషకరమైన స్వార్థమానమును అనుదినము మనము ఆస్వాదిస్తూ రక్షణ అనుభవాన్ని ఇంకా మనము పెంపొందించుకోవాలి. అనుదినము ఆత్మీయతలో ఎదుగుతూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. ప్రియ సహోదరులారా, ప్రభు మన నుంచి కోరుకుంటుంది ఇది. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. ఇంతకుముందు మనము పశువుల తొట్టి గురించి మాట్లాడుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ ఇంకో వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి? ప్రత్యేకించబడిన జనముగా, ప్రత్యేకపరిచినటువంటి ప్రజలముగా, అపవిత్రతకు చోటు లేకుండా, పాపమునకు చోటు ఇయ్యకుండా, పాపము నుంచి విమోచించబడిన జనముగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా, సర్వోన్నతమైన స్థలముల్లో నివసించి ఆయన నామముకు మహిమ వచ్చే విధంగా భూమి మీద మనం బ్రతకాలంటే ఇక్కడ ఒక విషయం ఉంది. దేవునికి మానవులకు మధ్యన పాపం అనే అడ్డుగోడ ఉంది. ఈ అడ్డుగోడ తొలగించి సమాధాన పరిచినప్పుడు మాత్రమే మనుషులు దేవుణ్ణి మహింపరచగలరు. కాబట్టి మానవుని మీద దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ మధ్య గోడను తీసివేయడానికి, ఉభయలను ఏకము చేయడానికి యేసుక్రీస్తు నరుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఇది సువార్త. ఇది 2024 సంవత్సరాల క్రితం జరిగింది చరిత్ర. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? ఆలోచన చేయండి.
ఆత్మీయ అర్థాలను తీసేసి పక్కన పెట్టారు. వాక్యములో ఉన్నటువంటి అసలు సారాంశం ఏంటో పక్కన పెట్టేశారు. చివరికి మేము అలా బ్రతకలేము, మేము ఆ విధంగా ఉండలేము, మేము ఆ విధంగా చేయలేము, కానీ ఇలా అల్లరికి కారణమయ్యేటట్టు చేస్తాం. భక్తిని బయటికి ఏదో కనపరచాలి, ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏదో భక్తి పరులు అనుకునేటట్టుగా మేము నటిస్తాం, భక్తి పరులుగా చూపించుకుంటామనడానికి తిరిగిపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచన చేయండి. నిజంగా ఇలాంటి వాటి వలన దేవునికి మహిమ వస్తుందా? మీరు మహిమను దేనికి ఆపాదిస్తున్నారంటే స్టార్కు. మీరు మహిమను దేనికి ఆపాదిస్తున్నారంటే క్రిస్మస్ ట్రీకి. వచ్చిన అన్ని జనులు అయితేనేంటి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారైతేనేంటి, వీళ్ళందరూ వచ్చి ఆ స్టార్ దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. క్రిస్మస్ తాతలతో సెల్ఫీలు, పెద్ద పెద్ద స్టార్స్తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ యేసుతో ఉండాలనుకున్న వాళ్ళు ఎంతమంది? యేసు వలే మారాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? యేసుని గణపరచాలనుకునే వాళ్ళు ఎంతమంది? యేసుని మాత్రమే మహింపరచాలనుకునే వాళ్ళు ఎంతమంది విడిచిపెట్టారండి? ఇంత త్వరగా సంఘము క్రీస్తుని విడిచి లోకమును హత్తుకునే స్థితికి వెళ్ళిపోతుందని బైబిల్లో ముందుగానే రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మరొక సువార్తను, ఇంత త్వరగా మరొక సువార్తను నమ్మడం అనేది చూడండి అప్పట్లోనే ఉంది. ఈరోజు పెద్దదై అది నారు పోసుకొని అది నారు పోయబడి నీరు పెట్టబడి ఎట్లయిపోయిందంటే కలుపు మొక్కలు తయారైపోయాయి, బలమైన కలుపు మొక్కలు పెరిగాయి క్రైస్తవంలో. ఈరోజు పెకలించలేనటువంటి మొద్దులతో వేర్లతో భూమిలోకి పాతుకు పడిపోయిన నామకార్థ క్రైస్తవ్యం మిస్త్రిత జనం ఈరోజు క్రైస్తవ సంఘాలను పాడు చేస్తుందండి. ఆలోచించండి ప్రియ సహోదరులారా. ప్రభువు కోరుకుంటుంది ఏంటి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలగాలి. అందుకే ఆయనకు మహిమ వచ్చినట్టుగా, ఆయనకు ఘనత వచ్చినట్టుగా, దేవుడెవరో తెలియబడినట్లుగా ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి ఇదిగో ఏకైక కుమారుడు మనందరినీ నిజదేవుని వైపు తిప్పడానికి తండ్రిని విడిచి రావాల్సి వచ్చింది. ప్రపంచము దేవుడంటే తెలియక నానా విధమైనటువంటి అపవిత్రతను జరిగించుచూ ఉండగా దేవుని మహిమను చెట్లకు, పుట్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు అప్పగిస్తూ ఉంటే ఇదిగో ఆ సర్వోన్నతుడైన దేవుడు బాధను అనుభవిస్తూ, హృదయ వేదన అనుభవిస్తూ, నా పిల్లలు నన్ను విడిచిపోయారే అనే బాధతో ఇదిగో నాకు రావాల్సిన మహిమ, తండ్రినైతే నాకు రావాలి కదా మహిమ, అయ్యో నా పిల్లలు ఇలా ఉన్నారేంటని చూడండి తగ్గించుకొని మనలో నరునిగా ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడండి. తిరిగి తండ్రిగా ఆయన మహిమపరచబడ్డానికి, తన పిల్లలను తన వైపుకు తీసుకొచ్చుకోవడానికి, తన బిడ్డలను తన దగ్గర ఉంచుకోవడానికి, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగడానికి ఆయనకు చెందవలసిన మహిమను మనుషులు ఎక్కడెక్కడో అప్పగిస్తూ ఉంటే దేవుడు ప్రేమతో తిరిగి మరలా ఇదిగో తండ్రిగా ఆయన గణపరచబడ్డానికి, తన పిల్లలు తన తండ్రిని ఎరుగునట్లుగా కుమారులుగా చేసుకోవడానికి కుమారుడిగా వచ్చాడండి ప్రభు. ఇది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలంటే ఏం చెయ్యాలి అంటే మనుషులందరూ సృష్టిని పూజించకుండా సృష్టికర్తను పూజించే విధంగా త్రిప్పబడాలంటే పాపములు విమోచించబడతాయని నీటిలో మునుగుతున్నారు, కొండల చుట్టూ తిరుగుతున్నారు, కొండలెక్కి గుట్టలెక్కి దొర్లుతూ పడుతూ లేస్తూ ఎన్నో తిప్పలు పడుతున్నారు మానవులు. అటువంటి మానవులు ఇదిగో సృష్టిని ఆరాధించకుండా
సృష్టికర్తను ఆరాధించుటకు, ఆ యొక్క పాపము నుండి విమోచించుటకు, ఇదిగో ఆ సృష్టికర్త వైపు తిరుగుటకు, విమోచించబడ్డానికి ఆ సృష్టికర్త వైపు తిరగడానికి. ప్రియ సహోదరులారా, ఏ సృష్టికర్తకు దూరమై ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపములో పడ్డాడో, తిరిగి ఆ పాపము నుండి విమోచించడానికి ఆ పరిశుద్ధుని వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించడానికి ఇదిగో ప్రభువు అయిన క్రీస్తు పశువుల తొట్టిలో పరుండబడ్డాడు, వధింపబడ్డానికి వచ్చిన గొర్రె పిల్లవలే. ఆయన వల్ల మాత్రమే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలగబోతుందని దేవదూతల ద్వారా వాక్యం పలకబడిందండి. బా, ఇంత గొప్ప లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి కదా. ఇందుకు కదా ప్రభువు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ ఈరోజు మన దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూ ప్రభు చేత ప్రభు చేత కొనబడ్డమని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ, పడ్డామని చెప్పుకుంటూ ప్రభువు నుంచి ఇంత త్వరగా దూరమై మరలా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ రావాల్సింది పోయి ఈరోజు ఆ మహిమను మళ్ళీ చేతితో రూపాన్ని చేసుకున్న స్టార్లకి, ఇదిగో చెట్లకి, క్రిస్మస్ తాతలకి, క్యారల్స్కి, కేకులకి, రకరకాల పిండి వంటలకి, ఇలా ప్రతి విషయంలో బాణాసంచాకు, ఇలా చివరికి మహిమను దేనికి అప్పగిస్తున్నారయ్యా అంటే త్వరగా తొలగిపోయారండి. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. వాక్యమునకు భిన్నమైనవి ఇవన్నీ. ప్రభువు కోరుకుంటుంది ఏంటి, ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఆలోచించండి ప్రియ సహోదరులారా. నిజముగా మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. నిజముగా దేవునికి మహిమ ఉందా మన వల్ల? దేవునికి మహిమ కలుగుతుందా మన వల్ల? దేవునికి ఘనత వస్తుందా మన వల్ల? ఆలోచించండి ప్రియ సహోదరులారా. దేని వైపు తిరుగుతున్నాం ఈరోజు మనందరం? క్రైస్తవులమని చెప్పుకుంటూ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ఈరోజు క్రీస్తును విడిచి ఆయనకు రావాల్సిన మహిమను, ఆయనకు రావాల్సిన ఘనతను ఎవరెవరికో అప్పగిస్తూ, దేనికో అప్పగిస్తూ ఈరోజు సంఘం తిరిగిపోతూ ఉంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. అదే విధముగా సమాధానాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఒకటి, దేవునికి మానవులకు సమాధానం. రెండవదిగా మానవులకు సమాధానం కలగాలనేదే దేవుని చిత్తం. కులమత భేదాలు విసర్జింపబడి, అవన్నీ కూడా తొలగింపబడి, ప్రతి మానవుడు ఒకే తండ్రి చెంతకు, ప్రతి మానవుడు ఒకే ఇంటిలోనికి చేర్చబడి, ఇదిగో శిక్ష విధింపబడిన, ఇదిగో సాతానుకు మాత్రమే ఆ అగ్నిగుండము వేయబడాలనేది, దాంట్లోకి త్రోయబడాలనేది దేవుని చిత్తం. కానీ నేడు వాడి యొక్క అడుగులకు మడుగులుతూ వాడితో పాటుగా మరి పాతాళంలో పడడానికి అనేకులు త్వరపడుతున్నారంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ప్రియ సహోదరులారా, సమాధానకర్త అయిన దేవునిని విడిచి అసమాధానముతో మరి కుటుంబాలను పాడు చేసేటువంటి అపవాదికి స్థానం ఇచ్చి వాడిని వెంబడిస్తున్నారు ఈరోజు క్రైస్తవులంటే ఎంత దురాగతమైనటువంటి విషయాలు ఆలోచించేయండి. ఇక్కడ చూడండి, భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం, దేవునికి ఇష్టమైన మనుషులకు. ప్రియ సహోదరులారా, ఆయన దేవదూతలకు అప్పగించలేదా బాధ్యత? దేవుడే వచ్చి నెరవేర్చాలనుకున్నాడు. దేవదూతలకు ఉన్న ఆధిక్యత కాదు మనకిచ్చింది. మనకిచ్చిన ఆధిక్యత దేవుని పోలికలో దేవదూతల పోలిక, దేవుని పోలికలో మారడానికి మనకు అవకాశం ఇచ్చాడు. అనగా తండ్రి పోలికను ధరించుకోవడానికి కుమారునిగా వచ్చి ప్రాణం పెట్టాడండి ఆయన. అంత ప్రేమిస్తున్నాడు, అంత ఇష్టం మనమంటే. ఎందుకు? మనమేమో మంచోళ్ళమని కాదు, అవిధేయులము, పనికిరాని వారము, చేతగాని వారము, దూరస్తులము, ఏమాత్రము యోగ్యత లేని వారమని మన యందు కనికరం ఉంచి ప్రేమించాడు ఆయన, ఇష్టపడ్డాడు.
అయ్యో అని దయా కనికరం చూపించాడు ఆయన. తెలియక నా బిడ్డలు నన్ను విడిచిపోయారే అని ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, కనికరించాడు, ఇష్టపడ్డాడు. ఆ మహిమ కలిగిన సింహాసనం విడిచి ఇదిగో మహిలోకి దిగి రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. సహోదరులారా, ఆలోచన చేయండి. ఏం కోరుకున్నాడు ఆయన? సమాధానాన్ని కోరుకున్నాడండి. ఉందా మనలో సమాధానం? చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరులారా, కాగా ఎవడైనా క్రీస్తు యందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. చూసారా, అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? క్రీస్తునందు ఉన్న నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. అంటే మన వాళ్ళు పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరంలో మరలా కొత్తగా చేయాల్సినవి మొదలు పెడదామంటున్నారు అనేక మంది. ఈరోజు పాత పాపాలు పోయాయి, కొత్త పాపాలకు తెరదిద్దాం అని అనేక మంది సిద్ధపడుతూ ఉన్నారు. నూతన సృష్టి, మనము నూతన సృష్టిగా మార్చబడడానికి, నూతనమైన వ్యక్తిగా మార్చబడడానికి యేసు ప్రభు వారు మరణించారండి. ఆయన పుట్టింది అందుకు. నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడకుండా, నూతనమైన సృష్టిగా మార్చబడకుండా, ప్రాచీన స్వభావం విడిచిపెట్టకుండా, పులిసిన పిండిని నీలో నుంచి పోగొట్టుకోకుండా, క్రీస్తు మీద మోపకుండా, నీ శారీరక క్రియలను నువ్వు ఆత్మ ద్వారా చంపకుండా, ఇలాంటి అనుభవంలో దినదినము ముందుకు వెళ్లకుండా, నీవు యేసు పుట్టాడని ప్రతి సంవత్సరము ఒక పండగను ఆచరించడం ద్వారా నీకు ఒరిగేది ఏమిటి అంటే, ఇంకా అంతకంతకు నీవు క్రీస్తు నుంచి దూరం అవుతావు. జాగ్రత్త. అందుకు కాదు లేఖనాలు దేవుడు రాయించి పెట్టింది, అందుకు కాదు వాక్యాన్ని రాయించి పెట్టింది. సరిగా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని. ఎందుకట? దేవునికి మనుషులకు సమాధానం లేదు. దేవుడి నుంచి దూరమైన మనిషి ఇంకా దూరం అవుతూ ఇంకా పాపమును మూటగొట్టుకుంటూ ఇంకా దూరమై నిత్య నరకానికి పట్టబడుతూ మరణమైన దాస్యత్వంలో ఉండి సమాధానమే లేదు దేవునికి, మానవులకి. పూర్తిగా దేవుడు అంటే ఎవరో తెలియకుండా మానవులు రకరకాల చోట్లకు పరిగెడుతూ ఉంటే, దేవుడు ప్రేమించి క్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలనుకున్నాడు. అంటే ఆయన సమాధానాన్ని కోరుకున్నాడండి. చూసారా, క్రీస్తుతో సమాధానపరుచుకున్నాడు. ఏంటో తెలుసా? మధ్య ఉన్న పాపమును ఏం చేయాలనుకున్నాడు? వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూసారా, నిజముగా నీవు దేవునితో సమాధాన పడిన వ్యక్తివైతే, అనగా క్రీస్తును అంగీకరించాను, నేను రక్షణ పొందాను, నా అపరాధములు నా మీద మోపబడలేదు, క్రీస్తు మీద మోపి నేను భారమును దించుకొని ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాను, దేవునితో సమాధాన పడ్డ వ్యక్తిని అనుకుంటే, నువ్వు కూడా సమాధాన వాక్యాన్ని సమాధానం లేని వారికి ప్రకటించాలి ప్రియ సహోదరుడా. అందుకు దేవదూతల ద్వారా దేవుడు వాక్యమును మనకు ప్రకటించినది. అది మనం నేర్చుకోవాలి. అంతేగాని క్రిస్మస్లు ఇలాంటివన్నీ చేయమని కాదు. నీ పక్కోడంటే నీకు పడదు, నీ ఎదురింటోడంటే నీకు పడదు, సంఘంలో నీ పక్కన సీట్లో కూర్చున్నోడంటే నీకు పడదు. సహోదరులని చెప్పుకుంటూ హృదయంలో కుట్ర పెట్టుకొని బతుకుతున్నారు ఈరోజు అనేక మంది. పగ పెట్టుకుంటున్నారు, ఎదుగుదల నచ్చదు, రకరకాల పరిస్థితులు, మత్సరం, కుళ్ళు, కుట్ర, వైరం, పగ, ప్రతీకారం, ఇలా సంఘంలో అనేక పరిస్థితులు ఉన్నాయి, విషబీజాలు ఉన్నాయి.
వీటన్నిటిని తీసేసుకోకుండా, వీటన్నిటిని విడిచిపెట్టకుండా, సమాధానము దేవునితో ఉండదు, మనుషులతో ఉండదు. నీవు ఎలా సువార్త తెలుసు అని చెప్పుకుంటున్నావు? సువార్త ద్వారా నువ్వు రక్షించబడ్డానని ఎలా చెప్పుకుంటున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించే. దేవునితో సమాధానం ఉందా? అయితే నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? దేవునితో సమాధానం లేక పాపంలో మగ్గిపోతున్న అనేక మంది ప్రజలు నీ కళ్ళ ముందు కనపడుతున్నా నీవు నోరు తెరిచి చెప్పలేకపోతున్నావంటే సమాధానం నీకు దేవునితో లేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల మధ్యకు పోయి కూటాలు పెట్టి, క్రైస్తవుల మధ్యకు పోయి సంఘాలు పెట్టి, క్రైస్తవుల మధ్యకు పోయి సువార్తను ప్రకటిస్తున్నారు. ఎంత వెర్రివారి లాంటి వాళ్ళని ఏమనాలి? చూడండి, ఏమనాలి అలాంటి వాళ్ళని? ప్రభు అది కాదు కోరుకుంటుంది. దేవుడు లోకమును క్రీస్తుతో సమాధానపరుచుకున్నాడు, క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. ఇది సమాధాన వాక్యము, సమాధాన సువార్త. ఇది దేవునితో సమాధాన పడనేటువంటి ప్రజలకు ప్రకటించాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద ఉంది. నిజముగా దేవునితో నువ్వు సమాధాన పడి ఉంటే నువ్వు సమాధాన సువార్తను ప్రకటించాలి, సమాధాన వాక్యమును ప్రకటించాలి. మరి సోదరుడా, ఈ పని మనం చేస్తున్నామా? చేయట్లేదు కదా. నీకు నిజంగా దేవునితో సమాధాన పడ్డ వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆలోచన చేసుకో. మొట్టమొదటి నీ అపరాధములు ఇంకా నీ మీదే ఉన్నాయా, లేకపోతే క్రీస్తు మీద మోపావా? ఆలోచన చేసుకో. ప్రియ సోదరుడా, సహోదరి, క్రీస్తు ద్వారా నీవు దేవునితో సమాధాన పడి ఉంటే నీవు చేసేది ఏంటో తెలుసా? సమాధానము లేక నశించిపోతున్న ప్రజల మీద నీకు దయ కలగాలి, కనికరం కలగాలి. అలా కలగట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవునితో నువ్వు ఇంకా సమాధాన పడలేదు, నీకు ఆ సమాధాన వాక్యం అర్థం కాలేదు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. సహోదరి, ఆలోచించు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. చూసారా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మేము దేవుని పక్షముగా రాయబారులముగా చెబుతున్నాము, దయచేసి ఇప్పటికైనా దేవునితో సమాధాన పడండి, దయచేసి దేవునితో సమాధాన పడండి. చూసారా? ఆయనతో గొడవద్దు, మీకు ఆయనతో శత్రుత్వం పెంచుకోవద్దు, ఆయనకు నచ్చని పనులు చేసి ఆయనకు దూరం అవ్వద్దు. తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించాడు, ఆయన జన్మించాడు, పెరిగి పెద్దయి సిలువలో మరణించాడు. ఇంకా మీరు పుట్టుక గురించి ఎందుకు ఇంకా కొట్టుకుంటున్నారు? పుట్టుక గురించి ఎందుకు పండగలు చేసుకున్నారు? పుట్టుక గురించి ఎందుకు మీరు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? దేనికి మీరు ఈ విధంగా చేస్తున్నారు? చెప్పొచ్చు కదేలా? ఆయన మరణించి తిరిగి లేచాడు, దేవునితో సమాధాన పడడానికి తన సొంత కుమారుణ్ణి నీకు బదులుగా, ఆయన నుంచి నిన్ను దూరం చేస్తున్న పాపమును పరిహరించడానికి, ఆ గోడను తీసివేయడానికి చనిపోయాడు యేసు ప్రభు వారు. ఆయన ద్వారా నీవు దేవునితో సమాధాన పడడానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఇది విడిచిపెట్టి దీన్ని పక్కకు పెట్టి నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉందా నీకు సమాధానం దేవునితో? ఆలోచన చేసుకో. వేడుకుంటున్నాడు, బతిలాడుకుంటున్నాడు అంటండి. ఇంకొక విషయం, ఇక్కడ ఒక మాట చాలా, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. ఏమంటే దేవుడు వేడుకుంటాడండి? ఆలోచన చేయండి. దేవుడు వేడుకుంటున్నాడండి రాయబారుల ద్వారా. ఇదిగో అనేక మంది సేవకుల ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? దయచేసి దేవునితో సమాధాన పడండి. పాపము నుంచి విమోచించబడిన మీరు, యేసు ప్రభు వారి మీద మోపిన మీరు ఇక మరలా తిరిగి ఆ కుమారుణ్ణి త్రోసివేయవద్దు. దయచేసి అసమాధానం పడద్దు, దయచేసి సమాధాన పడండి దేవునితో, మీరు సమాధానంగానే ఉండండి అని చెప్పి వేడుకుంటున్నాడట. దేవుడే వేడుకుంటున్నాడట. వారి ద్వారా వేడుకుంటుంది దేవుడేనట. చూడండి మరి ప్రియ సహోదరులారా, ఆలోచించండి. నిజంగా మనకు భూమి మీద సమాధానం ఉందా? ఆలోచన చేయండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే, ప్రియ సహోదరులారా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు.
ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చూసారా, సమాధానం అండి. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏంటంటే, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలగడానికి యేసు ప్రభు వారు మరణించాడు, మరణించడానికి పుట్టాడు. ఆయన పుట్టి పెరిగి మరణించడం అయిపోయింది, తిరిగి లేయడం అయిపోయింది, మరణ భూములను విరచడం అయిపోయింది. ఇదిగో సజీవుడై ఉండడము, తిరిగి రావడం కూడా జరుగుతుంది తొందరలో. కానీ ఇంకా సత్రంలోనూ పడి ఉన్నారు క్రైస్తవులందరూ, ఇంకా తొట్టి దగ్గర పడి ఏడుస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు క్రైస్తవులు. నాకు ఒకటి అనిపిస్తుంది, ప్రతి సంవత్సరం నేను గమనిస్తూ ఉంటే 25వ డిసెంబర్ 25 క్రిస్మస్ అని పండగ చేసి యేసు ప్రభు పుట్టాడని పండగ చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే చేసుకొని ఇక యేసు ప్రభు పుట్టాడు కదా, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనం చేసిన పాపాలన్నిటి బదులు యేసు ప్రభు మరణించబోతున్నాడు, ఇదిగో మరణించాడు అని చెప్పి మరలా ఆయన మీద మోపి ఆ రోజు ఏడ్చి గీపెట్టి ఓ శ్రమదినాలంట, ఇంకోటంట రకరకాల చేష్టాలు చేసి పెద్ద ఆచారాలు పాటించి మరలా ఈస్టర్కు తిరిగి లేచాడు కాబట్టి, మన పాపాలన్నీ ఆయన మోసుకున్నాడు కాబట్టి, ఆయన మృతిని గెలిచాడు కాబట్టి, మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కాబట్టి తిరిగి మరలా ఏం చేసినా మన పాపాలు క్షమించబడతాయని తిరిగి మరలి యథామామూలుగా ఒకే సైక్లింగ్ అండి ఇది జరుగుతుంది క్రైస్తవంలో అనిపిస్తుంది. ఎంత బాధాకరం. ఇదే కదా జరుగుతుంది. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. కానీ ఇక్కడ వాక్యం ఏముంటుందో తెలుసా? క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడంటే, ఇదిగో ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. చాలా మంది అంటారు మనం నీతిమంతులుగా ఒక్కడు లేడు, ఎవడు లేడు. అది ఎప్పుడు అసలు దేని గురించి చెప్పబడిందో కూడా తెలియదు జనాలకి. ఎవరికి నిజంగా అక్షర జ్ఞానంతో బ్రతుకుతున్నారో, మరి ఆత్మజ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ బైబిల్ చదువుతారో లేదో, అదొక్క మాట పట్టుకో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అసలు ఎందుకు చెప్పబడింది ఆ మాట, ఎప్పుడు చెప్పబడింది, దేని విషయమే చెప్పబడింది, తర్వాత వాక్యం ఏం చెప్తుంది, ఏమి చూడరు. అంటే పాపం చేయడానికి అవకాశాలను వెతుక్కోవడానికి ఆ వాక్యాలను చూపిస్తారని నాకు అర్థమైపోయింది. కాదండి, ఇంత క్లియర్గా ఉంది. ఎన్ని చోట్ల చూపించమంటారు, నేను చూపిస్తాను. ఎక్కడ ఎన్నో చోట్ల రాయబడింది మాట, నీతిమంతులుగా తీర్చబడ్డానికి, నీతిని మనకి ఇవ్వడానికి. ఇలా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ ఈరోజు చాలా మంది పాపం చేయడానికి అవకాశాలు ఎత్తుకుంటున్నారు. ఎంత బాధాకరం. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. చూడండి, ఇక్కడ దేనికట ఆయన ప్రాణం పెట్టింది? మనము పాపములో ఉంటే దేవుని, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన ఎదుట మనం నిలవలేని వారము, నిత్య నరకానికి పోతాం. కాబట్టి యేసు ప్రభువు వచ్చి తన రక్తము ద్వారా మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చడానికి చనిపోయాడు. ఆయన దేవునికి మనకు సమాధానాన్ని ఏర్పరచడానికి ఆయన చనిపోయాడు. చూసారా, అందుకు రక్షణ మనకు అవసరం. అందుకు రక్షించుకున్నాడు ఆయన. రక్షణ అందుకు పొందాం మనకు రక్షణ అందుకు అనుగ్రహించబడింది. కానీ ఇదంతా గాలి కుదిలేసి తిరిగి మరలా మాకు ఇలా కాదు, కానీ మేము భక్తిని వేషధారణగా చూపిస్తాం, భక్తిని బయటికి ఏదో బ్రతకడంలో చూపించాం, కానీ ఇలా మేము చూపించుకోవడానికి మాత్రం రకరకాలుగా చేస్తాం, ప్రవర్తిస్తామంటే చేయగలిగింది ఏముందండి? చూడండి, అదే రోమాపత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని గమనిస్తే ప్రియ సహోదరులారా, ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎందుకు? యేసు ప్రభు వారు పుట్టింది. నువ్వు దేవునితో సమాధాన పడితేనే నీకు నిత్య జీవం. మనుషులతో సమాధాన పడాలి భూమి మీద. ఎవరి మీద కుట్ర ఉండకూడదు, పాగ ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. నీ హృదయంలో ఎవరి మీద కూడా ద్వేషం ఉండకూడదు. ఎవరితో చాలా మంది ఉంటారు, ఈ చిన్న చిన్న విషయాలు చాలు ఇంకా ఎదుటి వాళ్ళతో పలకడం మానేస్తారు,
ఎదుటి వాళ్ళను పక్కకు పెడతారు, దూరంగా పెడతారు. వీళ్ళేదో పరిశుద్ధులైనట్టు, మిగతా వాళ్ళంతా పాపులైనట్టు. అసలు ఎంత దారుణంగా ఉంటారంటే అంత దారుణంగా ప్రవర్తిస్తారు. పైకి మాత్రం సేవకుల్లాగా నటిస్తారు, అబ్బో పరిచారకుల్లాగా నటిస్తారు, అబ్బో సంఘ పెద్దల్లాగా నటిస్తారు. మరి వీళ్ళ వీళ్ళ పరిస్థితి వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళకు అర్థం అవుతుందో కాదో మరి దేవునికే తెలుసు. లేదు అవకాశం. భూమి మీద దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కావాలి. దేవునితో కావాలి, ఇటు మనుషులతో కావాలి. సమాధాన పడకుండా, సమాధానం లేకుండా పరలోకంలోకి అడుగు కూడా పెట్టలేరు. కాబట్టి పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ పాపమును తీసివేసి మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు జన్మించాడు, పెరిగాడు, పెద్దయ్యాడు. మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, దయచేసి సత్రం నుంచి విడిచిరండి, దయచేసి ఆ సత్రాన్ని వదిలిరండి, దయచేసి ఆ పశువుల తోటి దగ్గర నుంచి బయటికి రండి, దయచేసి రియలైజ్ అవ్వండి. అందుకే ప్రభు ఎక్కడా కూడా తన పుట్టుకన గురించి ఎక్కడా కూడా హైలైట్ చేయలేదండి. లేఖనములు నెరవేర్చబడిన ప్రకారంగా ఆయన జన్మించాడు తప్ప ఆయన మనలాగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, చనిపోయిన వాడికి ఏమంటారు, పుట్టినరోజులు ఉంటాయి, చావు దినాలు ఉంటాయి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఒక ఉద్దేశం ప్రకారం ఈ భూమి మీదకి వచ్చాడు, లేఖనం నెరవేర్పు ప్రకారం చనిపోయాడు, తిరిగి లేచాడు. అంతేగాని పుట్టుకను హైలైట్ చేసి ఈరోజు చివరికి మొత్తం సమాజం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి ఆ పశువుల సత్రంలోకి వెళ్ళిపోయింది. ఆ సత్రంలోకి వెళ్ళింది, పశువుల తొట్టి దగ్గర కూర్చున్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. 25వ తారీఖు చెప్పబోయే మెసేజ్లో ఇంకా క్లుప్తంగా చెప్తాను నేను. అసలు మీరు ఎక్కడున్నారో ఆ రోజు తెలిసిపోద్ది. రే సహోదరులారా, పొరపాటు, దయచేసి బయటికి రండి. ఆయన మరణించాడు. మనము పండగలు చేసుకోవడానికి కాదు, దండగ క్రైస్తవులాగా ఉండద్దు. దయచేసి నిత్య జీవాన్ని అనుగ్రహించిన ప్రభువునందు సంతోషించు. ఆ నిత్య జీవాన్ని పొందడానికి దేవునితో సమాధానము, మనుషులతో సమాధానము, సమాధానం లేని వారికి సమాధాన వాక్యమును ప్రకటించుతూ మనం ముందుకు కొనసాగాలి. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక యొక్క విషయాన్ని చూసుకొని మనం ముగిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు గమనిస్తే, ప్రియ సహోదరులారా చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి విమోచనను కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏమండి, ఇదంతా అర్థం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయము మీకు మనం లోతుగా ధ్యానిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఒక్కొక్కటి ఊరికి మామూలుగా చెప్తూ వెళ్తున్నాను, సమయం లేదు. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు. ఇదంతా ఎందుకు జరిగింది? ఆయన పుట్టింది దేనికి? బలవ్వడానికి. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా కలవరి శిలువలో చనిపోవడానికి పుట్టాడు. ఆయన చనిపోయాడు, పెరిగాడు, పెద్దయ్యాడు, చనిపోయాడు. దయచేసి ఈ విషయాన్ని పదే ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానంటే, మీరు ట్రాన్స్లోంచి బయటకు వస్తారేమో అని. అక్కడే ఉండి మోసపోతున్నారు. ఇంకా కాదు, ప్రభు అలా చెప్పలేదు. దేనికి మనం మారాలంటే నిర్జీవ క్రియలను విడిచి జీవము లేని పనులు చేయొద్దు. వాక్యం చదవండి, వాక్యాన్ని నెమరేయండి, ధ్యానించండి, సమయాన్ని వ్యర్థం చేయమాకండి. పండగల పేరుతో ఇష్టం వచ్చినట్టు పనికిమాల పాపానికి పోవాకండి. ఇంకా దయచేసి మోసపోవద్దు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. నిర్జీవమైన వాటిని తయారు చేయడం విడిచిపెట్టి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడానికి, మన మనస్సాక్షిని శుద్ధి చేసి జీవం కలిగిన దేవుణ్ణి సేవించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించాడు, పెరిగాడు, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు, చనిపోయాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం కోరుకుంటుంది? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏంటంటే, భూమి మీద సమాధానము కలుగునుగాక.
మనుష్యులకు, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలగాలి. తద్వారా ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఏ మహిమను మనుషులు ఇదిగో దేవునికి, జీవం కలిగిన దేవునికి కాకుండా అప్పగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. తిరిగి ఆ మహిమను క్రీస్తు ద్వారా దేవుడికి ఆపాదించడానికి, ఆ మహిమను దేవుడు పొందడానికి, క్రీస్తు ద్వారా లోకమును సమాధానపరచుకోవడానికి క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, పెరిగాడు, పెద్దయ్యాడు, మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. దయచేసి అర్థం చేసుకుంటారని నా మనవి. కాబట్టి ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందిన నిమిత్తం. దేనికంట? పిలువబడిన వారు స్వాస్థ్యమును పొందాలి, అందుకు పిలిచాడండి. మనకు ఒక స్వాస్థ్యం ఉంది పరలోకంలో, దాన్ని పొందడానికి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు తప్ప, మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా మనల్ని ఎంచుకున్నాడు తప్ప, మనల్ని విమోచించుకున్నాడు. ఇంకా అనేకులను విమోచించడానికి, ఇదిగో సువార్తను ప్రకటించడానికి మనకు మనోనేత్రాలు వెలిగించబడతాయని ఎదురు చూస్తున్నాడు. అనేకులు రక్షణ పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అది పక్కన పెట్టి మనం ఈరోజు చివరికి ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి అర్హత ఉందో లేదో పరీక్షించుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అసలు వదిలేసుకున్నారేమో చూసుకోండి. మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, పరీక్షించుకోండి, శోధించుకోండి. మిమ్మల్ని మీరు పరిశోధించుకొని మీలో యేసుక్రీస్తు ఉన్నాడో లేదో, లేక భ్రష్ట మనసు పట్టిందో పరీక్షించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా చాలా బాధాకరం కదా. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం మనకు రక్షణను కలిగిస్తుంది, రక్షణను రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చింది, రక్షణ పొంది నిత్య జీవాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ప్రభు అయిన క్రీస్తు చనిపోవడానికి వచ్చాడు. మనుషులందరి పక్షముగా దేవునితో సమాధానపరచడానికి ఆయన చనిపోవడానికి వచ్చాడు, చనిపోయాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇదిగో ఆ పరలోక సైన్యమంతా కలిసి చెప్పిన మాట, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ రావాలంటే మనుషులు దేవునికి చెందాల్సిన మహిమను ఎక్కడెక్కడో వెళ్ళి తిరుగుతూ దేవుణ్ణి దేవుణ్ణి వెతుకుతూ ఉంటే, ఆ దేవాది దేవుడే ప్రేమించి మనుషులను, సర్వమానవాల్ని ప్రేమించి ఇదిగో ఆయనకు చెందవలసిన మహిమను తిరిగి మరలా పొందడానికి, తన పిల్లలను కాపాడుకోవడానికి, ప్రేమించి సమాధానం ఇవ్వడానికి కుమారుని బలిగా ఇచ్చాడు. ఆ కుమారుని ద్వారా లోకమును తనతో సమాధానపరుచుకొని సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ తెచ్చుకునే దేవునిగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇది మరిచిపోయి ఇంకేదేదో చేస్తూ తిరిగి మరలా నక్షత్రాలు, తిరిగి మరలా చెట్లు, తిరిగి మరలా క్రిస్మస్ తాతలు, తిరిగి మరలా కేకులు, తిరిగి మరలా విందులు, వినోదాలు, అబ్బో ఒకటి కాదు రెండు కాదు, గోలలు, ఈలలు, కేకలు, బాణాసంచాలు, చివరికి దేవుని మహిమను ఇంత త్వరగా తిరిగి మరలా లోకంలోకి తీసుకెళ్ళిపోయి ఇదిగో మరొక చోట మీరు ఆపాదిస్తారని వాక్యము ముందుగానే సెలవిస్తున్నా గ్రహించలేని క్రైస్తవులు ఎంత త్వరగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. ఆలోచన చేయండి. దయచేసి సత్రాన్ని విడిచి రండి, ఆ పశువుల తొట్టి దగ్గర నుంచి రండి. అక్కడ లేడు ఆయన. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పశువుల తొట్టులో లేడు. వచ్చిన పని నెరవేర్చాడు, తిరిగి లేచాడు, సజీవుడై దేవుడి కుడిపార్శ్వమందు ఉన్నాడు. దయచేసి అయ్యలారా, అమ్మలారా అర్థం చేసుకోండి. సేవకులారా చెప్పండి, పెద్దలారా, పరిచారకులారా, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు వందనాలు చెప్పుకుంటూ ఇప్పటికైనా మీ మనోనేత్రాలు వెలిగించబడి మీరు సరైన మార్గంలోకి వస్తే క్రైస్తవ్యంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. లోకమును దేవునితో సమాధానపరచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రక్షణ లేని వారికి, నశించిపోయే వారికి సువార్తను బలంగా ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వ్యర్థంగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని వెలుపటి వారి వలె గాక లోపట ఉండి వారి వలె, వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలని ప్రేమతో మీకు అందరికీ విన్నవించుకుంటూ, ప్రభు కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. మనందరము దేవునితో సమాధాన పడుదుముగాక. అటు కృప ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.